మా ఆయన అయితే పిండి చల్లడానికి పోయిండు. బస్తాలు అయితే తీసుకొచ్చిండు. ఇవి అయితే నేను జాడిస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే పట్టా కుట్టించుకుంటే వడ్లకు అవసరం వస్తుంది. బస్తాలు అయితే జాడిస్తున్న ఫ్రెండ్స్. కాలు పోస్తుంది, మంచిగా తేటగా పోతుంది మురికి అనేది. అదే ఇంట్లో అయితే బొచ్చే నీళ్ళు వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు మనకు చేసుకుంటా మనం ఒకటికి 10 సార్లు తీసుకొని అలా అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో మేకింగ్ కష్టాలు ఈ విధంగా ఉంటది. ఎవరినన్నా తీయవంటే ఇట్లా మాట్లాడతారు. అదే స్టాండ్ ఉంటే మంచిగా స్టాండ్ తగిలించుకొని నా పని నేను చేసుకునేదాన్ని. ఇట్లా రుబాబు చేస్తారన్నమాట వీడియో తీయమంటే. మరి నా కష్టం అయితే ఈ విధంగా ఉంది. మరి మీకు కూడా ఇట్లనే ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, మేకలు ఎలా పోతున్నాయో వరాల మించి మంచిగా మేసుకుంటా. మీ పొలాలలో మేకలు ఇలాగే పోతున్నాయా చూసి కామెంట్ చేయండి. మంచి ఎట్లా పోతున్నాయి చూడండి, వరుసగా ఒకదాని వెనక ఇంకోటి మంచి లైన్గా పోతున్నాయి. ఫ్రెండ్స్ బస్తాలు జాడడం అయితే అయిపోయింది. ఇప్పుడు పోయి అయితే ఆరేయాలి బస్తాలు. చూద్దాం పండి. అయితే జాడిస్తున్నా కదా, ఇక ఒక్కొక్కటి గోడ మీదకి అయితే ఆరేస్తున్నా. మంచిగా ఆరినాక మడతేసుకొని ఇక పోయి పట్టా కుట్టిస్తే ఇక పట్టా పనికి వస్తుంది మనకు. కళ్ళం కింది పనికి వస్తుంది. ఇట్లనే ఎవరైనా నలుగురు వస్తే ఇంట్లో వేయడానికి పట్టా లెక్క పనికి వస్తుంది, సాప లెక్క. పల్లెటూరులో మాత్రం అంత ముందుకైతే 4 యూరియా బస్తాలు కలిపి ఒక పట్టా కుట్టించి ఇక అదే వేసుకునేవాళ్ళు. ఇప్పుడే మొత్తం ఫ్యాషన్ గా సాపలు వచ్చినాయి అన్నమాట.